ఏరియాలో ఏది ఫేమస్ తెలియదు కానీ మా ఏరియాలో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేమస్ అండి. సో రెయినీ సీజన్ వస్తే వాటర్ చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ప్రకాశం బ్యారేజ్ చాలా అంటే చాలా బృందావనంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ నుంచి ఉంటే ఎంత బాగుందో. సో వెనకాల చాలా మంది ఉన్నారు, పబ్లిక్ కూడా ఉన్నారు, మన వెనకాల లేడీ ఉన్నారు. అడుగుదాం ఎలా అనిపించింది ప్రకాశం బ్యారేజ్. సో హాయ్ మ్యామ్, మీ పేరేంటి? ఓకే, ఎలా అనిపిస్తుంది రెయినీ సీజన్లో ప్రకాశం బ్యారేజ్? వాటర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెళ్తుందో. సో ఎలా అనిపిస్తుంది ఈ లొకేషన్లో నుంచి ఉంటే ప్రకాశం బ్యారేజ్ అనగానే వాటర్ చూడగానే ఎలా అనిపిస్తుంది? ఎక్కువ వాటర్ వస్తే చాలా మంది వస్తూ ఉంటారు, మీకేమనిపిస్తుంది? ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అవునా? పీస్ఫుల్గా ఉండిద్దా? ఓకే, అంటే ఇది నేచర్ కదా, అదంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఓకే, ఇది నేచురల్గా వచ్చేది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. ప్రకాశం బ్యారేజ్ మీద ఎక్కువగా అమ్మాయిలు ఎక్కువ ఎందుకు ఉంటారు? అబ్బాయిలు కాకుండా ఎక్కువ అమ్మాయిలు ఇష్టపడతారు ఎందుకు ఈ లొకేషన్ని? అంటే రిలాక్సింగ్ అనిపిస్తుంది. రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారు. సో మొత్తం అడ్వెంచర్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, సో చూస్తారు కదండి ప్రకాశం బ్యారేజ్ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి చూడండి ఆ వాటర్ వ్యూ చూడండి, ఆహా వేరే లెవెల్ ఉంది. అసలు వాటర్ అనేది చాలా అంటే చాలా వరకు ఎక్కువ వచ్చినాయి. సో మీరు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రండి, ఎక్కువ చిన్నపిల్లలు తేబాకండి.